హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం మొదటి నుంచి చూసుకుంటే నిధులు సంబంధించిన కథలు గాని, సినిమాలు గాని మనకి వచ్చినవి మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి అవి. ఎంత ఆ నిధిని చేరటానికి, ఆ నిధిని సొంతం చేసుకోవటానికి వీళ్ళు చేసే సాహసాలు గాని, మధ్య మధ్యలో వచ్చే అవాంతరాలు ఇటువన్నిటిని ఫేస్ చేసి ఆ నిధిని దక్కించుకుంటే మన సినిమాలో హీరో గాని, కథల్లో నాయకుడు గాని మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంత తొందరగా నిధిని చేజిక్కించుకుంటాడని మనం గూడా చాలా క్యూరియాసిటీ చూస్తాము. ఇగ మన అనంత పద్మనాభ స్వామి గుడిలో గూడా ఉన్న ఆహ్, 7 గదుల రహస్య గదుల్లో ఉన్న నిధులను గూడా వెలికి తీశారు. కొంత ఇంకా ఉన్నది అందులో అని. అలానే నిధులకి సంబంధించిన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది యదార్థంగా జరిగిన ఒక నిధి వేట కథ. అది ఆ ట్రెజర్ హంటర్ ఎవరైతే ఉన్నాడో అతనిది ఒక సాడ్ స్టోరీ అనమాట. అయితే ఇప్పుడు 1857లో అమెరికాకి చెందిన ఒక షిప్ అంటే ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఒక షిప్పు 21 టన్నుల బంగారంతో ఆ షిప్పు కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌కి బయలుదేరిందనమాట. ఆ మధ్యలో పెద్ద తుఫాను వచ్చి ఓడ మునిగిపోయింది. మొత్తం ఓడ మునిగిపోయి దాన్ని గల్లంతయింది. దాని ఆచూకీ గూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. అయితే మనకి ఒక అప్పుడున్న యంగ్ ఒక సైంటిస్టు ఒకతను టాటా గ్రెగరీ థామ్సన్ అనే అతను ఈ నిధి ఎట్లాగైనా కనుక్కోవాలని వాళ్ళ ఒక బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని నిధి వేటకి బయలుదేరాడు. చాలా కొన్ని సంవత్సరాలు అంతమంది వెతికినా అది కనబడలేదు. ఈయన గూడా వాళ్ళలాగే అందరితో పాటు ఇతను గూడా వాళ్ళ టీమ్‌తో పరిశోధన చేశాడు సముద్రంలో. అయితే దీనికి కొంతమంది అక్కడ అమెరికాలో ఉన్న చాలా ధనికులు, సంపన్నులు కొంతమంది దానికి స్పాన్సర్ చేశారు ఇతనికి. ఆ నిధి వేటకి సంబంధించిన ఈ ఖర్చు గాని, వెలికి తీయటానికంటే సోనార్ అని ఆ ఎక్విప్‌మెంట్ సాయంతో వీళ్ళు దాన్ని ఛేదించటానికి ఎక్కడుందో అనేది కనుక్కోవటానికి బయలుదేరారనమాట. అయితే వీళ్ళందరూ ఇచ్చిన నిధి వాళ్ళు ఆ నిధి ఇచ్చిన వీళ్ళు ఆ స్పాన్సర్ చేసిన దానికి వీళ్ళు ఎవరెవరు స్పాన్సర్ చేశారో వాళ్ళకి తలా ఇంత వాటా అని చెప్పి వాళ్ళు ముందే అనుకోని ఒక ఒప్పందం చేసుకొని ఇతనికి ఆ స్పాన్సర్‌షిప్ అందజేయటం జరిగింది. చివరికి 1988లో ఇతను ఆ షిప్‌ని కనుగొన్నాడు. తర్వాత ఈ కనుగొన్న విషయం వాళ్ళకి జెప్పారు. స్పాన్సర్స్ అయితే అందరూ కలిసి దాన్ని ఎలా వెలికి తీయాలి? దాన్ని బయటికి తెచ్చే మార్గంలో అట్లా గూడా కొన్నాళ్ళు గడిచిపోయింది. చివరికి దాన్ని మొత్తం జేసి బయటికి తీసి బంగారం అంతా నాణేలు అంటే కాయిన్స్ లాగా వాళ్ళకి వాటిని మొత్తం మౌల్డ్ జేసేసి కాయిన్స్ రూపంలో దాన్ని మార్చారు. ఈ క్రమంలో ఒక 500 నాణేలు మాయమైపోయినాయి. ఈ 500 నాణేలు ఎవరు మాయం చేశారంటే, మన కథానాయకుడు థామ్సనే మాయం చేశాడని అందరూ ఒక నిర్ధారణకొచ్చారు. మనోడిని 500 కాయిన్స్ ఏవి అని అడిగితే, ఈయన 2 అమెరికా దేశాల మధ్యలో ఆహ్, బ్రెలిజ్ అనే ఒక దేశంలో ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చాను దాన్ని అని చెప్పాడు. అయితే అక్కడ ఏ ట్రస్ట్‌కిచ్చావు? ఏంటి అంటే వివరాలేమి చెప్పలేదు. అది అడ్రెస్ దానిది గాని, ఏమి అడిగినా గాని ఇంక మిగతా వివరాలు గాని ఏమీ చెప్పలేదు. ఉత్తగా ఈ ఒక్క మాట విని ఆయనేమి మిగతా సమాధానం చెప్పకుండా ఉన్నాడు. అయితే 2015లో అమెరికన్ ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టింది. జైల్‌లో పెడితే ఈ ఆచూకీ ఎవరికిచ్చావు? ఏ ట్రస్ట్‌కిచ్చావు? 500 నాణాలు వాటికి సంబంధించిన ఆచూకీ చెప్పమని అడిగితే ఈయనేమి చెప్పలేదు. అప్పుడు న్యాయస్థానం ఇతనికి ఒక శిక్ష విధించి అదేంటంటే ప్రతిరోజు ఈయన నాణాల ఆచూకీ చెప్పనంత కాలం ప్రతిరోజు $87,000 ప్రభుత్వానికి జమ చేయాలన్నమాట ఫైన్ కింద. అంటే మనకి నెలకొచ్చేసే ఈయనకి ఆ టాక్స్ కట్టుకోవటమే ఇదే సరిపోయింది మొత్తం. దాంతో ఏమైందంటే 10 సంవత్సరాలుగా ఈయన ఆచూకీ చెప్పకుండా అలానే ఉండటము, ఆ ట్రస్ట్‌కి ఇచ్చానని చెప్పటం తప్ప ఏమీ లేదు. రోజులు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచినాయి. 10 సంవత్సరాలు ఇప్పటికి గడిచినాయి దాదాపు. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా అతను కట్టవలసిన ఫైను 29,00,00,000కి పెరిగింది. రోజుకి ఇంతని వాళ్ళు ప్రతిరోజు అని ఫైనేశారు కాబట్టి, ఆ 29,00,00,000కి గాను ఇతను మాయం చేసింది 500 నాణేల బంగారపు విలువ 22,00,00,000. అంటే ఫైనే ఈయన మాయం చేసిన దానికన్నా వీళ్ళు ఫైన్ కట్టాల్సింది 7,00,00,000 ఎక్కువుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అక్కడ న్యాయస్థానం ఏందంటే ఇతన్ని రిలీజ్ చేసేసింది.
ఫైన్ కన్నా ఇతను మాయం చేసిన నిదే తక్కువగా ఉంది విలువ అనే ఉద్దేశంతో. అయితే ఇలా మనవాడు పాపం ఇప్పటికి 72 సంవత్సరాల వయసు. 10 ఏళ్లుగా ఆయన లోపలే ఉన్నాడు. ఇంగా త్వరలో అతను రిలీజ్ అవ్వబోతున్నాడు. ఇక ఆ తర్వాతైనా ఈ 500 నాణేల గురించి అతను ఎక్కడైనా చెప్తాడా బయటకొచ్చి చెప్పడా అనేది అయితే ఒక సస్పెన్స్. అయితే ఇతను ఆ బంగారాన్ని మాయం జేసి నిధిని కనుక్కున్నందుకు ఇతను హీరోలాగా అక్కడ ప్రజల్లో ఉన్నాడా? లేదా? ఈ మాయం జేసి బంగారం మాయం జేసి జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాడు గాబట్టి ఇతను విలనా? లేకపోతే అది ఇంకేదన్నా మంచి పనికి ఉపయోగించాడా? అనేది ఫ్యూచర్‌లో మనం అతను బయటకొచ్చిన తర్వాత గాని కొన్ని రోజులకు తెలుస్తుంది. అయితే ఈ బంగారపు నిధి వేట కోసం తిరిగిన దీనిలో ఇతను చాలా కష్టాలు పడ్డాడు. అన్నీ కష్టనష్టాలు, వ్యయప్రయాసలకు ఓర్చి నిధిని బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు 10 సంవత్సరాలుగా జైల్‌లో ఉండటం గూడా ఒక ఏందంటే సాడ్‌గా అది అతనికి బాధాకరమైన ఒక రకమైన కథ అతనిది. సో, చూద్దాం. నెక్స్ట్ అతను బయటకొచ్చిన తర్వాత ఏమన్నా వివరాలు దొరికితే మనకి దాన్ని బట్టి తర్వాత షేర్ చేసుకుందాం.